మనకి రేపు జూలై 10th నుంచి ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా మనకి థర్డ్ టెస్ట్ జరగబోతోంది కదా. అయితే దీనికంటే ముందు శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి అలాగే అతని బ్యాటింగ్ గురించి సౌరవ్ గంగూలీ కొన్ని కీ కామెంట్స్ చేశాడనమాట. అయితే ఇక్కడ సౌరవ్ గంగూలీ చెప్తుంది ఒకటే, మరి శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో చూసుకుంటే మరి ఇంగ్లాండ్ సిరీస్లో అది కూడా ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా మొత్తం 3 సెంచరీలు వేసాడు. అయితే మరి దీని గురించి నేను ఎటువంటి ఆశ్చర్యం అయితే లోన్ అవ్వట్లేదు, ఎందుకంటే అతనిలో ఆ ఎబిలిటీ ఉందని నాకు తెలుసు. కానీ అతని కెప్టెన్సీ పరంగా కనుక ఒక్కసారి చూసుకుంటే ఇప్పటి వరకు అతనికి ఒక హనీమూన్ స్టేజే కొనసాగుతూ వచ్చింది. కానీ రేపు జరగబోయే 3 టెస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటిలో ఖచ్చితంగా ప్రెజర్ సిచ్యువేషన్ ఉండిద్ది. మరి ఆ ప్రెజర్ సిచ్యువేషన్ కనుక తట్టుకొని మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళగలిగితే సో అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. సో కాబట్టి ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి శుభ్మన్ గిల్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత అతను చెప్తుంది ఏంటంటే మన ఇండియన్ టీంలో ఎప్పటి నుంచో ఒక స్టార్డమ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. అంతకుముందు చూసుకుంటే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దాని తర్వాత వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్. సో దాని తర్వాత రీసెంట్గా చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మరి ప్రజెంట్ చూసుకుంటే మనకి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సిరాజ్. సో ఇలాగా కొంతమంది స్టార్స్ వస్తూనే ఉన్నారు. సో మరి ఇటువంటి స్టార్స్ పుట్టుకొస్తూ ఉండటం అనేది ఖచ్చితంగా ఇండియన్ టీంకి ఒక వరం అనే చెప్పాలా. సో మరి ఇటువంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి ఇంగ్లాండ్ సిరీస్లో మరి వీళ్ళు ఎలాగ ముందుకు తీసుకెళ్తారు అనేది సో దీని గురించి అయితే నాకు కొంచెం ఆసక్తిగానే ఉంది. సో మరి రేపు జరగబోయే 3 టెస్టుల్లో మరి మన వాళ్ళు గెలిచి సిరీస్ గెలుస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి మరి సౌరవ్ గంగూలీ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మరి శుభ్మన్ గిల్ మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా లేదా ఈ 3 టెస్టులో? సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.